నారద మహర్షి భూలోకంలోని పుణ్యతీర్థాల గురించి, వాటిని దర్శించడం వల్ల వచ్చే పుణ్యఫలాల గురించి ధర్మరాజుకు చెప్తాడు. ఇంకా రోమశుడనే దేవర్షి వస్తాడని, ఆ మహర్షి చెప్పినట్టు పురోహితుడైన ధౌమ్యుని అనుమతితో తీర్థయాత్రలకు వెళ్ళమని చెప్పి నారదుడు వెళ్ళిపోతాడు. ఇంతవరకు మనం ముందు ఆడియోలో చెప్పుకున్నాం. తర్వాత ధౌమ్యుడితో ధర్మరాజు అంటాడు, మా అందరికీ విసుగు విరామం లేకుండా పగలనక రాత్రనక నిరంతరం ప్రీతి ఘటించి మహాపరాక్రమశాలి అయిన అర్జునుడిని దివ్యాస్త్రాలు సంపాదించడానికై ఒంటరిగా పంపించాను. ఇప్పుడు అతడి లేని ఈ కామిక వనం మాకు సమ్మతంగా లేదు. మేఘాల రాకకై ఎదురు చూసే చాతక పక్షుల వలె మనమందరము అర్జునుడి రాకకై నిరీక్షిస్తున్నాము. అర్జునుడు తాను చేపట్టిన కార్యాన్ని నిర్వహించక వెనుకకు మరలేవాడు కాడు. అర్జునుడు నిస్సందేహంగా దేవతా సంబంధమైన అస్త్రాలను సంపాదించి వస్తాడు. అంతవరకు మనము తీర్థయాత్రలు చేద్దామని ధర్మరాజు పలుకగా, ధౌమ్యుడు నిజమే, చాలా మేలు కలుగుతుంది, మనం అట్లాగే పుణ్యక్షేత్రాలను సందర్శిద్దామన్నాడు. ధౌమ్యుడు నేల యొక్క 4 దిశల్లోనూ గల తీర్థాలను గురించి ధర్మరాజుకు చెప్తూ ఉన్న సమయంలో ధర్మరాజు దగ్గరికి తేజస్సుతో ప్రకాశిస్తున్న రోమస మహర్షి వచ్చాడు. రోమస మహర్షిని ధర్మరాజు తన తమ్ముళ్ళు బ్రాహ్మణులతో కలిసి భక్తితో పూజించాడు. మునీంద్ర, మీరు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చారు అని ప్రశ్నించాడు. రోమస్ మహర్షి ధర్మరాజుతో చెప్పాడు, ధర్మరాజా, సమస్త లోకాలను సందర్శించి నేను ఇంద్రలోకాన్ని చూడాలన్న కోరిక కలిగి అక్కడికి వెళ్ళాను. అక్కడ దేవేంద్రుడి పూజలు అందుకొని స్వర్గలోకంలో ఉండే నీ తమ్ముడైన అర్జునుడిని చూశాను. శివుడు మొదలైన దేవతలందరూ ఎంతో ఇష్టంతో పోటీపడి అర్జునుడికి కోరిన వరాలు అనుగ్రహించారు. కృతార్థుడైన కురువంశ సింహుడు దేదీప్యమైన పరాక్రమంతో వెలుగొందుతూ దేవేంద్రుడి అర్ధాసనంలో ఉన్న ఇంద్రుడి కుమారుడైన అర్జునుడిని స్వర్గంలో సందర్శించాను. బలవంతులైన భీష్మాదులను పరాక్రమవంతుడైన అర్జునుడు యుద్ధంలో అవలీలుగా జయించగలడు. ఇంకా యుద్ధాలలో కర్ణుడు 16వ పాలకు కూడా సరితూగజాలడు. స్వర్గంలో మిరుమిట్లు గొలిపే హొయలతో దేదీప్యమానంగా వెలుగుతున్న అర్జునుడిని చూసి నేను అచ్చిరువు పొందాను. ఇంద్రుడు అర్జునుడి గొప్పతనాన్ని నాకు వివరిస్తూ, ఇతడు పరమశివుడి వలన అమృతం నుండి ఉద్భవించిన పాశుపతం అనే దివ్యాస్త్రాన్ని, నా నుండి యమ వరుణ కుబేరాదుల నుండి చాలా దివ్యాస్త్రాలను సంపాదించాడు. ఇతడు కేవలం మనుష్య మాత్రుడు కాదు, దివ్య పురుషుడు. ఇతరులకు శక్యం కానట్టి దేవతల పనులను నెరవేర్చి ఆలస్యం చేయకుండా తిరిగి భూలోకానికి వస్తాడు. నువ్వు భూలోకానికి వెళ్ళి తమ్ముళ్ళతో కూడి ఉన్న ధర్మరాజుకు ఈ విషయం చెప్పు అని నన్ను ఆదేశించాడు అని రోమశుడు ధర్మరాజుకు చెప్పి మరలా అన్నాడు, దీక్షతో ఎల్లప్పుడూ తీర్థయాత్రలు సేవించటంలో నిమగ్నులైన శాంతచిత్త ప్రవృత్తి కలవారికి, తపస్సు చేసేవారికి చేయలేనిదంటూ ఏదీ ఉండదు అని చెప్పి ధర్మరాజును తొందరగా తీర్థసేవ చేయించమని చెప్పాడు అని చెప్పి, నేను ఇంద్రుడి ఆదేశం ప్రకారము అతడి దగ్గర నుండి పూనికతో ఇక్కడికి వచ్చాను. ధర్మరాజా, ఈ పని అర్జునుడికి సమ్మతమైనదే సుమా. పరమ పావనమైన తీర్థసేవనం, కపిల గోవులను బంగారాన్ని దానం చేయటం, తీవ్రమైన తపస్సు, ఈ ఉత్తమ కార్యాలు చేయని వాడికి ఇహపర సౌఖ్యాలు పొందటానికి వీలు కలగదు. ఇంతకు మునిపే నేను 2 సార్లు భూమండలంలో ఉండే పుణ్యక్షేత్రాలను అన్నిటినీ సందర్శించి ఉన్నాను. ఇప్పుడు ఇంద్రుడి ఆదేశానుసారంగా నీతో పాటు సకల పుణ్యతీర్థాలను మరొకసారి సందర్శించగలను అని రోమశుడు ధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు ధర్మరాజు రోమశుడితో అన్నాడు, విద్వాంసుల చేత పొగడబడిన ఓ రోమస మహర్షి, మునులలో శ్రేష్ఠుడైన వాడా, దేవేంద్రుడంతటి వాడు నన్ను గురించి ఆలోచించి నేను తీర్థయాత్రలు చేయాలని ఆదేశించడం చేత నా జన్మ ధన్యమైనదిగా భావిస్తున్నాను. మరి నీ వంటి మహానుభావుడు సహయాత్రికుడై నాకు తోడుపడటం చెప్పుకోదగ్గ పెద్ద విశేషం కదా. ఇక సమస్త పుణ్యక్షేత్రాలు సందర్శించి నీ దయ వలన పవిత్రుడిని కాగలను. మీ ద్వారా అర్జునుడి కుశలవార్త వినినందువలన కలిగిన ఆనందం తీర్థయాత్రలు చేయవలసినదనడి దేవేంద్రుడి ఆదేశం వలన అతిశయించిందని ధర్మరాజు తన సంతోషాత్రేకాన్ని రోమస్ మహర్షికి చెప్పాడు. రోమస్ మహర్షి, నేను ఇంతకు మునిపే నారదుడు ధౌమ్యుడు చెప్పిన మాటల వలన తీర్థయాత్రలు చేయటానికై ఉవ్విళ్ళూరాను. ఇంతలో ఇప్పుడు నీ ప్రోత్సాహం లభించింది. ఇక పుణ్యక్షేత్రాలు దర్శించి ధన్యునవుతానన్నాడు.
ధౌమ్యుడు ఇంకా మరికొద్ది మంది బ్రాహ్మణులతో పాటు ద్రౌపదితో తమ్ములతో పుణ్యతీర్థ సేవలకై కామికవనంలో 3 దినాలు ఉండి మార్గశీర్ష మాసం చివరి సమయంలో తీర్థయాత్రలకు బయలుదేరిన ధర్మరాజుతో బ్రాహ్మణులు అన్నారు, నీ తమ్ములు ధనుర్విద్యలో ఆరుతేరిన వీరులు, పవిత్రమైన ప్రవర్తన కలవారు, వాడిమి కల కత్తులు ధరించేవారు, నిర్మలమైన కీర్తి కలవారు. అటు వారు రక్షిస్తూ ఉండగా తేజస్వి అయిన రోమసుడు మార్గదర్శకుడయి సకల పుణ్యక్షేత్రాలను సందర్శింపచేస్తూ ఉండగా నీ వెంట రావటం పుణ్య సంపద వలన మాకు సమకూడిన అదృష్టము. రాక్షసులు, పిశాచాలు, క్రూర జంతువులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి అడవులలో మా వంటి వారు ఒంటరిగా తీర్థయాత్రలు చేయటం సాధ్యం కాదు అని విప్రులన్నారు. పరాశర మహర్షి పుత్రుడైన వేదవ్యాసుడు, పర్వతుడు, నారదుడు పాండవులను సంతోషంతో చూడ్డానికి వచ్చి విస్తారమైన తపస్సే ధనంగా కలవారు, లోకాల చేత పూజించబడేవారు, సత్యసంధులు అయిన ఆ మహర్షులు ధర్మం ఆచరించటంలోనే నిత్యమగు ఆలోచన కలవారైన ఆ పాండవుల చేత అర్చించబడి దయతో వాళ్ళకి ఇలా చెప్పారు, దేహానికి సంబంధించిన నియమాలు మానుష వ్రతాలు, మనస్సును బుద్ధిని శుచిగా ఉంచేవి దేవవ్రతాలు. అటువంటి మృదుత్వం కలిగిన నోములను మాత్రమే ఆచరిస్తూ తిన్నని నడవడి కలవారే తీర్థయాత్రలు చేయండి. పుణ్యక్షేత్రాలను సందర్శించటంలో ప్రసిద్ధికెక్కిన 10 మంది సార్వభౌములు అంటే మహాభిషుడు, నాభాగుడు, భరతుడు, భగీరథుడు, ముచుకుందుడు, మాంధాత, సగరుడు, సార్వభౌముడు, అష్టకుడు, రోమపాదుడు అనే పూర్వ చక్రవర్తుల వల్లే సమస్త లోకాలలోని సుఖాలు పొందండి అని చెప్పి మునివరేణ్యులు 3 నారద, పర్వత, వ్యాస మహర్షులు వెళ్ళారు. అప్పుడు ధర్మరాజు రోమసుడితో అన్నాడు, రోమస మహర్షి, భూలోకంలో అధర్మపరులైన దుర్జనులకు అభివృద్ధి కలుగుతున్నది. అంతేకాక పవిత్ర చరిత్రలు ధర్మాత్ములు అయిన మంచివారికి భరించరాని కష్టాలు దాపురుస్తున్నవి. ఇదేమి న్యాయము? అంతేకాక ప్రాణాలు లేనట్టు అయినప్పటికీ కొండలు, నదులు, సరస్సులు పుణ్యతీర్థాలై ఏ కారణం చేత పాపాలను తొలగించి మనుషులను పవిత్రులుగా చేయగలుగుతున్నాయి అని ధర్మరాజు రోమస మహర్షిని ప్రశ్నించాడు. భూమిపై అధర్మ ప్రవర్తన కలవారి అభివృద్ధి స్థిరంగా ఎంతో కాలం నిలవనేరదు, తప్పకుండా నాశనమైపోతుంది. ఇక మా కన్నుల ముందే ఎందరో రాక్షసులు చెడు గర్వంతో చెలరేగి దుర్మార్గులై ప్రవర్తించి అభివృద్ధి చెందినవారు వేలకు వేలు నశించిపోలేదా? ధర్మరాజా, దేవతలు ధర్మ ప్రవర్తన కలవారు కాబట్టి అభివృద్ధి పొంది నిత్య కళ్యాణ శోభతో సాటిలేని బలంతో విలసిల్లుతున్నారు. ధర్మరాజా, ధృతరాష్ట్రుడి కొడుకులు అధర్మ ప్రవర్తన చేత నేడు పెంపు పొందినప్పటికీ వారు చేసే చెడ్డ పనుల ఫలితంగా రాక్షసుల వలె తొందరలోనే విధిచే నాశనం కావించబడతారు సుమా. అధర్మ పరుల పతనం ఏ విధంగా దాపురిస్తుంది అని ప్రశ్న వేస్తే సమాధానం ఇది. అధర్మ ప్రవర్తన కలవారిలో గర్వం ఉద్భవిస్తుంది. గర్వం వలన స్వాభిమానం ఏర్పడుతుంది. స్వాభిమానం వలన కోపం ఉదయిస్తుంది. కోపం వలన సిగ్గుపోతుంది. నడవడిక చెడుతుంది. సిగ్గు, సత్ప్రవర్తన లేని వారిని నిగ్రహం, శోభ విడిచిపెడతాయి. మీరు దేవతలతో సమానులు. ధర్మం కల పనులలో మాత్రమే మీరు ప్రయత్నం చేయడానికి ఇష్టపడేవారు. అందువల్ల యుద్ధంలో దేదీప్యమైన శోభతో వెలసిల్లుతారు. ఘోర యుద్ధంలో శత్రువులను జయిస్తారు. ధర్మాత్ములైన దేవతలు, ఋషులు ఆశ్రయించటం వలన పుణ్యక్షేత్రాలు పవిత్రాలై అన్ని కోరికలను తీర్చే మహిమ కలవై ఉన్నాయి. తీర్థయాత్రల వలన, యజ్ఞాల వలన, విప్రుల ఆశీస్సుల వలన జనులు పరితాపాలు నశించి మేలు పొందుతారు అని రోమశుడు ధర్మరాజుతో చెప్పాడు. పాండవులు ఆ ముని వలన వేరువేరు ధర్మ సూక్ష్మాలు తెలుసుకుంటూ ప్రయాణించి నైమిషము, అశ్వతీర్థం, గంగా ఘోషం, కన్యాతీర్థం, గోమతి, బాహుద, మహానది, దేవతలు యజ్ఞం చేసిన ప్రయాగ, గంగా యమునా సంగమం అనే తీర్థాలలో స్నానం చేసి ప్రయాగలో కొన్నాళ్ళు నివసించి వేదవేత్తలైన విప్రుల వలన వేదాలలోని పరమార్థాలను తెలుసుకొని ప్రయాణాలు చేసి చాలా పుణ్యనదుల పుట్టిన చోటైన గయ పర్వతాన్ని, రామ సరస్సును, బ్రహ్మ సరస్సును, వైవస్వత తీర్థాన్ని చూసి గయలో అక్షయవటంలో ఋషులు నిర్ణయించిన పద్ధతిలో 4 నెలలు పట్టి యజ్ఞాలు చేసి ఋషుల వలన పుణ్యం ఇచ్చే కథలు వింటున్న సమయంలో శమఠుడనే ఋషి ధర్మరాజుతో అన్నాడు, ఆధూతరజుడి అణుగు కొడుకు గయుడనే రాజర్షి ఇక్కడ బ్రహ్మ సరస్సులో పూర్వం చేసిన యజ్ఞాలలో
ప్రజలు తినగా మిగిలిన అన్నం 25 కొండలుగా గుట్టపడింది. ఆ యజ్ఞాలలో గయుడు ఇచ్చిన దక్షిణల సంఖ్యను, నక్షత్రాల సంఖ్యను, ఇసుక రేణువుల సంఖ్యను జనులెవ్వరూ తెలుసుకొనజాలరు. ఆ గయుడి పేరు మీద వెలసిల్లింది ఈ గయాక్షేత్రం. గయాక్షేత్రం పితృదేవతలకు చాలా ప్రీతిపాత్రమైంది. ఇక్కడ పిండ ప్రదానం చేసిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి. శమటుడనే మహర్షి గయా మహాత్మ్యాన్ని ధర్మరాజుకు వినిపించాడు. తరువాత వారందరూ అగస్త్య ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ ధర్మరాజు రోమశుడితో అన్నాడు, అగస్త్య మహర్షి వాతాపిని ఎలా చంపాడు? అగస్త్య మహర్షి సజ్జనుల చేత నమస్కరించతగినవాడని, విస్తారమైన తేజస్సుతో వెలిగిందే మహానుభావుడని విని ఉన్నాను. ప్రీతితో ఆ మునీంద్రుడి చరిత్ర ఇక్కడ వినాలని ఉంది అని అన్న ధర్మరాజుతో రోమసు మహర్షి గౌరవపురస్సరంగా చెప్పాడు. సుప్రసిద్ధ బలవంతులు, శత్రు సంహారులు, నిర్భయులు అయిన ఇల్వలుడు, వాతాపి అనే రాక్షసులు మణిమతీపురంలో వైభవోపేతంగా నివసిస్తూ ఉన్నారు. వారిలో అన్నగారు ఇల్వలుడు. అతడు ఒకనాడు ఒక విప్రుడిని భక్తితో పూజించి, నాకు సమస్తమైన కోరికలు తీరేటటువంటి మంత్రాన్ని ఉపదేశించండి అని ప్రార్థించాడు. కానీ ఆ విప్రుడు అటువంటి మంత్రోపదేశం చేయకపోవటం చేత వెళ్ళిపోయి కామరూపుడైన తన తమ్ముడు వాతాపుని మేకగా మార్చి ఆ మేక మాంసము వండించి ఆ బ్రాహ్మణుడికి విందు చేశాడు. ఆ బ్రాహ్మణుడి పొట్టలో ఉండే ఆ వీరుడిని, ఓ వాతాపి రమ్ము అని ఇల్వలుడు ప్రీతితో పిలిచాడు. ఆ వాతాపి బ్రతికి వెంటనే ఆ బ్రాహ్మణుడి పొట్ట చీలుస్తూ బయటికి వచ్చి ఆ బ్రాహ్మణుడిని చంపాడు. అప్పటి నుండి ఇల్వలుడు తన దగ్గరికి అతిథులుగా వచ్చే విప్రులను అదేవిధంగా యముడిపురానికి అతిథులుగా పంపుతూ ఉండేవాడు. అప్పుడు అక్కడ బ్రహ్మచర్య దీక్షతో కఠోర తపస్సు చేస్తూ అడవిలో తిరుగుతుండే అగస్త్య మహాముని ఒకనాడు అందుగు చెట్టు చిగురుటాకును ఆధారంగా చేసుకొని తలకిందులుగా వేలాడుతున్న తన పితృదేవతలను చూసి, ఈ విధంగా మీరు ఉండటానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. అప్పుడు పితరులు ఈ విధంగా సమాధానం చెప్పారు. అప్పుడు పితరులు అన్నారు, నాయన, మేము నీ పితృదేవతలం. నువ్వు సంతానాన్ని పొందక గొప్ప నిష్ఠతో బ్రహ్మచర్యం పాటిస్తూ తపస్సు చేస్తున్నావు కదా, అదే కారణం చేత నీ పితరులమైన మాకు ఉత్తమ గతులు లేకపోయాయి. ఇకనైనా నువ్వు పెళ్లి చేసుకొని సంతానాన్ని కంటే మాకు పుణ్యగతి లభిస్తుంది అని పితరులు చెప్పారు. అగస్త్యుడు అలాగే చేస్తానని చెప్పాడు. తరువాత సంతానాన్ని కోరుతున్న విదర్భరాజుకు అగస్త్యుడు తన తపస్సు యొక్క మహిమ చేత ఒక కూతుర్ని పుట్టించాడు. ఆమె పేరు లోపాముద్ర. ఆ రాజపుత్రిక నీటిలో పద్మం వలె, వినీతుడి పట్ల లక్ష్మి వలె, పరిశ్రమ చేసేవాడి పట్ల విద్య వలె దినదినాభివృద్ధి చెందింది. ఆమె యవ్వనవతి అయ్యి ఈడు జోడు కుదిరిన 9 కన్యలు చిలకత్తెలుగా కొలుస్తూ ఉంటే శోభిల్లుతూ ఉండింది. యవ్వనవతి అయిన లోపముద్రను అగస్త్యుడి వలన భీతి చేత పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేక రాకుమారులు మన్మథ తాపంతో వ్యత చెందుతూ ఉండిపోయారు. విదర్భరాజు కూడా తన పుత్రికకు తగిన వరుడికై అన్వేషిస్తూ ఉన్నాడు. తర్వాత అగస్త్యుడు విదర్భరాజు దగ్గరకు వచ్చి లోపాముద్రను తనకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు. విదర్భేశ్వరుడు తన కూతురిని అరుష్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టం లేక తన మనస్సులో పరితపించి తనలో తాను అనుకున్నాడు, నార బట్టలు కట్టుకొని ఆకులలముల ఆహారంగా భయంకరమైన అడవిలో కఠోర తపస్సు చేయటం వలన బక్క చిక్కిన బడుగు దేహంతో ఉన్న ఈ నిరుపేద బాపడు ఈ సుకుమార సుందరాంగి అయిన రాకుమారుని పెళ్ళాడి ఆమెను కూడా కారడువులలో నారబట్టలు కట్టుకొని ఆకులు అలములు తిని తనతో పాటు తపోభారాన్ని మోయమని నియోగించకుండా ఉంటాడా? ఈ బ్రాహ్మణుడు ఘోరమైన అరణ్యాలలో తిరుగాడుతూ నారవస్త్రాలు కట్టుకొని తపస్సు చేయటం వలన బక్క చిక్కిన దేహంతో ఆకులలములు తిని పొట్ట నింపుకునే నిరుపేదని తెలిసి నా కూతురిని ఎలా ఇవ్వాలి? భోగభాగ్యాలతో తులతూగదగిన పద్మాల వంటి నేత్రాలు కలిగిన ఈమెను అగస్త్యుడికి ఇవ్వకుంటే శాపమిస్తాడు. కానీ ఊరక ఎందుకుంటాడు? ఎందుకు ఓర్చుకుంటాడు? ఇంకా ఏం చేయాలి అని ఆలోచించి విదర్భరాజు తన భార్య విచారిస్తున్న సమయంలో రాకుమారి లోపాముద్ర తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి అంది, ఈ ఋషిశ్రేష్ఠుడికి నన్ను ప్రీతితో ఇచ్చి పెళ్లి చేయండి. మీరు చాలా పరితాపం పొంది కుంగుటమెందుకు అని లోపాముద్ర అనగా ఆ దంపతులిద్దరూ సంతోషించి మహావైభవపేతంగా శాస్త్రాలలోని సూత్రాలలో నిర్దేశించబడిన పద్ధతిలో విదర్భరాజు తన కూతురు లోపాముద్రను అగస్త్యుడికిచ్చి పెళ్లి చేశాడు.
తరువాత అగస్త్యుడు లోపాముద్రను ధర్మపత్నిగా స్వీకరించి ఆమె ధరించిన గొప్ప ఆభరణాలు వస్త్రాలు తీసివేయించి ఆమె చేత నారచీరలు జింక చర్మం ధరింపచేసి తన వెంట తీసుకొని వెళ్ళి గంగాద్వారంలో తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకానొకనాడు అగస్త్య అభిప్రాయాన్ని గుర్తించి సిగ్గుపడి అతడికి భక్తితో నమస్కరించి చెప్పింది, భర్త భార్యను సంతానార్థమే పొందటం ఎక్కడైనా ప్రకృతి సహజమే. అయినను నన్ను శోభాయమానమైన ఆభరణాలతో వస్త్రాలతో అలంకరించి కరుణతో నా మనస్సును ప్రీతిని చేకూర్చు. ఋషులలో నాయకుడివైన నువ్వు కూడా పరిమళంతో కూడిన మైపూతలతో పూలదండలతో శోభాయమానాలైన ఆభరణాలతో అలంకృతుడివై నా పట్ల దయ కలిగిన వాడివై సంభోగం ఫలించే ఈ దినాలు గడిచిపోకుండా నాకు గర్భాధానం చెయ్యు అని లోపాముద్ర చెప్పగా, తపస్సు మాత్రమే నా దగ్గర ఉన్న ధనం, వేరే ధనం లేదు కదా, మరి నువ్వు కోరిన విధంగా నేను ఎట్లా చేయగలను? తపస్సు వలన సమస్తాలు సమకూరుతాయి కదా అని నువ్వు అనవచ్చు. కానీ నాకు తపశ్శక్తిని వ్యయం చేయటం ఇష్టం లేదు అని చెప్పి అగస్త్యుడు ధన సంపాదన కొరకై శృతర్వుడు అనే రాజు దగ్గరకు వెళ్ళాడు. శృతర్వుడు అగస్త్యుడిని పూజించాడు. అగస్త్యుడు ఆ రాజును, నువ్వు పోషించవలసిన వారి పోషణకు భంగం కలగకుండా నాకు ధనం ఇవ్వమని అడిగాడు. నేను ధర్మార్థనై నీ దగ్గరికి వచ్చాను అని చెప్పాడు. శృతర్వుడు తన ఆయవ్యయాలు సమానాలని, తన వద్ద మిగులు ధనం లేదని బదులు చెప్పాడు. అప్పుడు శృతర్వుడు అగస్త్యుడు కలిసి బ్రధ్నసుడు అనే మహారాజు దగ్గరికి వెళ్ళారు. ఆ రాజు కూడా వారిని చాలా భక్తితో పూజించి తన ఆదాయ వ్యయాలు సమానాలని చెప్పాడు. తర్వాత అగస్త్య మహాముని శృతరుడిని బ్రధ్నసుడిని తన వెంట పెట్టుకొని పురకుత్సుడి కుమారుడైన త్రసదస్యుడు అనే రాజు దగ్గరికి వెళ్ళాడు. త్రసదస్యుడు ఆ ముగ్గురిని పూజించి ముందు వారు చెప్పినట్లే తన ఆదాయ వ్యయాలు కూడా సమానమని త్రసదస్యుడు చెప్పి అగస్త్యుడితో అన్నాడు, ఈ మణిమతి పట్టణంలో ఇల్వలుడు అనేవాడు తన తమ్ముడితో కలిసి ఉంటాడు. ఈ పురంలోనే కాక ఈ భూమండలంలో అందరికంటే ధనవంతుడు అతడే. ఆ ఇల్వలుడు మన కోరిక తీర్చగలడు అని రాజు ఋషులు ముగ్గురు ఇల్వలుడి దగ్గరికి వెళ్ళారు. ఆ ఇల్వలుడు వారినందరినీ అతిథి సత్కారాలతో అర్చించి వాతాపి మాంసాన్ని ఎప్పటి మాదిరిగా పచనం చేయించి అగస్త్యుడికి ఆహారంగా సమర్పించాడు. ఆ విషయం తెలిసిన ముగ్గురు రాజులు అగస్త్య మహర్షికి నమస్కరించి అన్నారు, ఈ ఎల్వలుడి తమ్ముడు వాతాపి బ్రాహ్మణులకు తాను ఆహారమై తర్వాత వారి పొట్టలను చీల్చి వారిని చంపుతాడు సుమా. మనం ఈ ఎల్వలుడి గృహంలో తిండి తినరాదు. ఇప్పుడు ధనమిస్తే ప్రీతితో పరిగ్రహించి వెళదాం అని ముగ్గురు రాజులు అగస్త్యుడికి చెప్పారు. చాలా గొప్పవాడైన ఆ మహర్షి వారి మాటలకు భీతి చెందలేదు సరికదా, చాలా ప్రీతితో పీక వరకు ఆ భోజనం తిని మొక్కబోని బలంతో శోభిల్లాడు. ఇల్వలుడు ఎప్పటిలాగే తన తమ్ముడిని పిలిచాడు. ఆ సంగతి గుర్తించిన అగస్త్య మునీశ్వరుడు పొట్ట నిమురుకుంటూ గుర్రును తేంచాడు. ఆ క్షణంలోనే అగస్త్య మహర్షి పొట్టలో ఆ వాతాపి రాక్షసుడు జీర్ణమైపోయాడు. ఇల్వలుడు అగస్త్యముని మహిమకు భయపడి విషాదం చెంది తాను బాధపడినప్పటికీ తన మోసం బయటపడకుండా పైకి సంతోషం నటిస్తూ ఆ ఋషికి నమస్కరించి ఆయన రాకగల కారణాన్ని తెలపమని వేడగా అతడికి అగస్త్య మహర్షి ఈ విధంగా చెప్పాడు, ఈ రాజన్యులతో నేను ధనార్జనే వచ్చాను. నువ్వు ధనార్జుడివని విన్నాను అని అగస్త్య మహర్షి చెప్పగా, మీరు ఎంత కోరుకుంటారో అంత ధనం ఇస్తాను అని ఎల్వలుడు బదులు చెప్పాడు. అప్పుడు అగస్త్యుడు 10,000 ఆవులు 10,000 గద్యనాల బంగారం ఈ రాజులకు ఒక్కొక్కరికి ఇవ్వు. వారిలో ఒక్కొక్కరికి ఇచ్చిన మొత్తానికి రెండింతలు గోధనాన్ని ఒక బంగారు తేరును నాకు ఇవ్వు అని అడిగాడు. తక్షణమే ఇల్వలుడు ఆ ముగ్గురు రాజులకు ఆయా ధనాల ప్రీతితో ఇచ్చాడు. అంతేకాక విరావం సురావం అనే గుర్రాలను కట్టిన బంగారు తేరును 20,000 ఆవులను 20,000 బంగారు గద్యనాల బంగారాన్ని మునిశ్రేష్ఠుడికి ఇచ్చాడు. ఆ రథంలో అగస్త్యుడిని ఆ రాజన్యులను వారి వారి ఆవులను బంగారు నాణాలను వారి సేనలను వరుసగా వహించి వెంటనే గుర్రాలు అగస్త్యాశ్రమానికి వేగంగా పరిగెత్తాయి. రాజర్షులు అగస్త్యుడి దగ్గర సెలవు తీసుకుని నిష్క్రమించారు. అగస్త్యుడు లోపముద్ర కోరిక నెరవేర్చాడు. అగస్త్యుడు లోపముద్రకు వేసిన ప్రశ్నలు, నీకు 10 మందితో సమానులైన 100 మంది కొడుకులు కావాలా? 100 మందితో సమానులైన 10 మంది కొడుకులు కావాలా? 1000 మంది కొడుకులు కావాలా? 1000 మందికి సాటైన ఉత్తముడైన
కొడుకు ఒకడు కావాలా? చెప్పమని అడిగాడు. లోపాముద్ర సంతోషించి అగస్త్య మునీంద్రుడికి చెప్పింది, 1000 మందితో సమానుడు, మహాబలశాలి, బుద్ధిమంతుడు అయిన ఒక కొడుకు కావాలి. బుద్ధిహీనులు 1000 మంది కొడుకులు ఉన్నా లాభమేమి అని లోపముద్ర బదులు చెప్పింది. అగస్త్య మహర్షి, నువ్వు కోరిన మేరకు నీకు గుణవంతుడైన కొడుకు పుడతాడని చెప్పి ఆమెకు గర్భాధానం చేసి ఆ ముని తపస్సు చేసుకోవటానికి అరణ్యానికి వెళ్ళాడు. తర్వాత లోపముద్ర 7 సంవత్సరాలు కడుపుతో ఉండింది. లోపముద్రకు ప్రపంచమంతా వెలుగొందేటట్లు సూర్య తేజస్వి నిష్కలంకుడు అయిన కొడుకు, దృఢస్యుడు అనే పేరు గలవాడు, వేదాలను అంతరార్థాలతో వల్లివేస్తూ జన్మించాడు. ఆ దృఢస్వుడికి తేజస్వి అనే పేరు గల ఋషి పుట్టాడు. అతడు మితిలేని వంటకట్టెల బరువు సులువుగా మోయగలగటం చేత అతడికి యజ్ఞవాహుడు అనే నామాంతరం ఏర్పడింది. ఈ విధంగా అగస్త్యుడు పుత్ర పౌత్రవంతుడు అవటం చేత అతడి పితృదేవతలకు పుణ్యగతులు ఏర్పడ్డాయి.